హలో గైస్, వెల్కమ్ టు ద స్వాక్స్ వరల్డ్. ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన అమరన్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ కొన్ని అప్డేట్స్ గురించి అయితే అండ్ టీజర్ బ్రేక్ డౌన్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ఫస్ట్ అయితే వస్తాయి. అండ్ ఇక టీజర్ విషయానికి వస్తే అమరన్ మూవీ టీజర్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది. స్టారింగ్ శివకార్తికేయన్ గారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నది రాజ్ కుమార్ పెరియాస్వామి అండ్ ప్రొడ్యూస్ చేస్తున్నది రాజ్ కమల్ ఫిలిమ్స్ లిమిటెడ్. అదే మన ఉలయనాయకన్ కమల్ హాసన్ గారు, వీరు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీని అయితే. అండ్ ఈ మూవీ బేస్డ్ అయితే ఈ మూవీని సోనీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లిమిటెడ్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ అలాగే కమల్ హాసన్ గారు కూడా వారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ కమల్ హాసన్ గారు సాధారణంగా కొన్ని మూవీస్ రిజెక్ట్ చేస్తారు, బట్ ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు అదే ప్రొడక్షన్ హౌస్కి. అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీలో ఎంతైతే గట్స్ అండ్ హానెస్టీ ఎంతైతే ఉందో. ఈ మూవీ గురించి తెలియని వాళ్ళకి ఒక సింపుల్ సినాప్సిస్ స్టోరీలో అయితే చెప్పుకుందాం. అదేంటంటే ఈ మూవీ వచ్చేసి ఒక సోల్జర్ బేస్డ్ మూవీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్ ఒక సోల్జర్ గురించి ఆటోబయోగ్రఫీ అని చెప్పచ్చు. ఈయన ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ అండ్ పుల్వామాలో జరిగిన కొన్ని మేజర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ సర్జికల్ స్ట్రైక్స్లో పాల్గొన్నారు. ఈ బయోగ్రఫీలో ముకుంద్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సోల్జర్ రోల్లో అయితే మన శివకార్తికేయన్ గారు నటిస్తున్నారు. నాకు తెలిసి ఆ రోల్లో కంప్లీట్నెస్ అయితే ఇచ్చారు. ఎంతైనా శివకార్తికేయన్ గారు సెల్ఫ్ మేడ్ యాక్టర్ కదా, ఆ కంప్లీట్ న్యాచురల్గా వస్తుంది. ఇక టీజర్ విషయానికి వస్తే ఓపెనింగ్ షాట్లోనే కొంతమంది టెర్రరిస్టులు తమకు కాశ్మీర్ కావాలని గొడవ చేస్తుంటారు. అండ్ కింద చూస్తే కొంచెం అబ్జర్వ్ చేయండి, ఈ సైడ్లో ఒక సోల్జర్ని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పైన ఇల్లు రిఫరెన్సెస్ చూస్తుంటే అది కాశ్మీరే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ షాట్లో వీళ్ళందరూ కామన్గా మీట్ అయ్యే ఒక ప్లేస్. అండ్ వీళ్ళందరూ ఒక కమాండ్ ఇచ్చుకుంటున్నారు. ఎస్, మీరు అనుకున్నది నిజమే, ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్. అండ్ పక్కన మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంది. సో ఇది పక్క ఐసిస్ కానీ ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్ కావచ్చు. అండ్ వాళ్ళందరూ గన్స్ ఎందుకు ఎత్తుతున్నారు అంటే ఒక ప్లెడ్జ్ గురించి, ఇలా నాశనం చేయాలనే ఒక ప్లెడ్జ్ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ షాట్లో ఆ టెర్రరిస్టు మనకి ఇండియా వద్దు, పాకిస్తాన్ కావాలి, అలాగే కాశ్మీర్ కావాలి అని ప్లెడ్జ్ చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ షాట్లో వచ్చేసరికి పైన అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ గ్రీన్లాండ్ స్కూల్, ఇది రీసెర్చ్ చేసి చూస్తే కాశ్మీర్లో ఉందంట. సో ఈ పిల్లలు న్యూ గ్రీన్లాండ్ స్కూల్ బస్ నుంచి వస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మన ఆర్మీ అతను వాళ్ళకి ఏంటో ఇస్తున్నారు సంథింగ్. అని బాగా గుర్తుపెట్టుకోండి. ఏమైనా నాకు ఒక డౌట్ ఉంది. అండ్ ఇంకో షాట్లో వచ్చేసరికి వీళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు, లైక్ మన ఆర్మీ ఎక్కడ ఉంది అని. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ హస్బెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫేవర్ అయిన వాళ్ళ చాలా క్లోజ్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడున్నారని వీళ్ళు ప్లే కార్డ్స్ అయితే పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదేలా చెప్పామంటే ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఒక ఆమె వేర్ ఆర్ అవర్ డియర్ వన్స్ అని ఒక ప్లే కార్డ్ పెట్టుకొని చూస్తున్నారు. సో వీళ్ళు పక్క ఆర్మీ అతను, లేదా అంటే ఆర్మీకి సంబంధించిన క్లోజెస్ట్ వన్స్ కావచ్చు. ఇక్కడ చూడండి ఒక పిల్లాడు ఒక ఫోటో పెట్టుకున్నాడు. ఇతను చూస్తే నాకు ఇక్కడ డౌట్ కొడుతుంది, ఆర్మీ అతను అనిపిస్తుంది నాకైతే, ఏమో చూడాలి. ఇక నెక్స్ట్ మన శివకార్తికేయన్ యాజ్ ముకుందన్ ఎంట్రీ. ముకుందన్ అయితే ఒక మేజర్ అండ్ శివకార్తికేయన్ గారు ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. అండ్ ఈయన మోటివేట్ చేయడానికి వస్తున్నారు సోల్జర్స్ వైపు. అండ్ ఇక్కడ చూడొచ్చు సోల్జర్స్ మార్చ్. అండ్ నెక్స్ట్ ఈయన చెప్తారు, మీరందరూ సోల్జర్స్ ఎక్కడెక్కడో అపాయింట్ అయ్యి ఉండవచ్చు, కానీ మీరు కాశ్మీర్లో ఉన్న ఇక్కడ ఈ సంథింగ్ స్పెసిఫై ప్లేస్లో అండ్ ఇక్కడ కాశ్మీర్లో షాప్ షట్టర్స్ అయితే మూసేస్తున్నారు. దట్ మీన్స్ ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ అయితే జరుగుతుంది. అండ్ యకీన్ కరో చాంబర్ కలీన్ హే అంటే యుద్ధానికి సిద్ధం కండి అని హిందీలో అర్థం. అండ్ ఇక్కడ చూడండి కాశ్మీర్ షోపియన్ 44 చీతా కంపెనీ అంటే ఇది రీసెర్చ్ చేసి చూస్తాను. కాశ్మీర్లో ఒక ప్లేస్ అయితే ఇది. జనరల్గా ఇక్కడైతే హెవీ టెర్రరిస్ట్ అటాక్స్ అయితే చాలా జరుగుతాయంట. సో ఈ ప్లేస్ బేస్ చేసుకొనే ఈ మూవీ కూడా ఉండబోతుంది. ఈ ప్లేస్లోనే కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి. ఇప్పుడు మన శివకార్తికేయన్ యాజ్ ముకుందన్ గారు కూడా ఈ ప్లేస్ గురించే చెప్తున్నారు. అండ్ ఇక్కడే సర్జికల్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అప్పుడే చూసారు కదా 318వి, ఆ వెహికల్లో వీళ్ళైతే వెళ్తున్నారు, సర్జికల్ స్ట్రైక్కి రెడీగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ శివకార్తికేయన్ గారు సోల్జర్స్కి మోటివేట్ చేస్తున్న షాట్. ఈ షాట్ చాలా గూస్ బంప్స్ వస్తాయి ఈ షాట్ చూస్తే. అంటే సోల్జర్స్ ఆ టెర్రరిస్ట్కి భయపడొద్దండి అని చెప్తున్నారు. అండ్ అసలు భయపడొద్దని, మాస్క్ రిమూవ్ చేయండి, మీ ఫేస్లు వారికి చూపించండి అని మోటివేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే ఒక సోల్జర్ అయితే చనిపోయి ఉన్నారు. అండ్ హ్యాండ్ ప్రింట్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా సోల్జరే. అండ్ ఈ షాట్లో చూస్తే కామన్ పీపుల్ అయితే సోల్జర్స్కి అటాక్ చేస్తున్నారు.
దట్ వీళ్ళు కాశ్మీర్ కావాలని అప్పుడే ప్లెడ్జ్ అయితే చేశారు కదా, అప్పుడే చూపించాను కదా, వాళ్ళే కావచ్చు. అండ్ ఈ ప్లేస్ కూడా షోపియన్ వ్యాలీ కావచ్చు. సో సోల్జర్స్ కూడా అటాక్ చేస్తున్నారు కాబట్టి షోపియన్ వ్యాలీ అయి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అందరూ పబ్లిక్ ముందర ఆ టెర్రరిస్ట్ అయితే గన్ పట్టుకొని నిలబడినాడు. వాడైతే పక్కా టెర్రరిస్ట్. వాడైతే మధ్యలో ఒక అతన్ని అయితే అరెస్ట్ చేసి నిలబెట్టారు. అతను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడు కూడా కావచ్చు, ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లేస్లో నిలబెట్టారంటే కావచ్చు. అప్పుడే ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పాను కదా, ఆ ఆపరేషన్ ఏంటో కాదు, ఆపరేషన్ అల్తాఫ్ బాబా. అండ్ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అల్తాఫ్ బాబా అనే టెర్రరిస్ట్ కోసమే వీళ్ళంతా వెతుకుతున్నారు అండ్ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. అండ్ హియర్ ఈజ్ అల్తాఫ్ బాబా ఫోటో. అండ్ అల్తాఫ్ బాబానే కాదు, వేరే వాడు కూడా కావచ్చు టెర్రరిస్ట్, ఎందుకంటే ఆపరేషన్ అల్తాఫ్ బాబా సక్సెస్ అయింది అని వాళ్ళంతా మార్చ్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మన్మోహన్ సింగ్ గారి ఫోటో ఉంది, దట్ 2 పీపుల్ మధ్యలో. సో ఇక్కడ మనం చెప్పే విషయం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారి టైం పీరియడ్లో, వారి గవర్నమెంట్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో ఇది సర్జికల్ స్ట్రైక్ జరిగింది అని అనుకుంటున్నాను. అండ్ రీసెర్చ్ కూడా చేశాను, ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ ఆ టైంలోనే ఆపరేషన్ అల్తాఫ్ బాబా అనేది జరిగింది అని ముకుంద్ గారు అయితే అప్పుడు చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే మన ముకుంద్ వి గారి బ్యాడ్జ్. అంటే వీళ్ళంతా ఒక ఆపరేషన్లో సక్సెస్ అయ్యారు, అదే ఆపరేషన్ అల్తాఫ్ బాబాలో సక్సెస్ అయ్యారు. బట్ ఇంకో ఆపరేషన్ కోసం రెడీగా ఉన్నారు, అదే సర్జికల్ స్ట్రైక్ కోసం. ఏంటో నాకైతే ఒక డౌట్ అయితే కొడుతుంది. ఇంకో ఆపరేషన్ దట్టు కాశ్మీర్ అండ్ షోపియన్ వ్యాలీలోనే ఇంకో ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ అయితే జరుగుతుంది అని అనిపించింది. అండ్ ఇది అయితే ఒక హైపోథెసిస్ అనుకున్నా. అండ్ మన శివకార్తికేయన్ యాజ్ ముకుంద్ అన్న అయితే యాసమ్గా యాక్టింగ్ అయితే చేశారు. టీజర్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా నాకు టీజర్ చాలా బాగా నచ్చేసింది. ఆయన ఈ రోల్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అండ్ వర్త్ అనిపించింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక మిలిటరీ వెహికల్ విత్ స్పీకర్స్, పక్కన చూసినట్లయితే కొంచెం అబ్జర్వ్ చేస్తే వెహికల్ ఫ్యాక్టరీ అని ఉంది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే వెహికల్ ఫ్యాక్టరీ నుంచి ఈ వెహికల్ అయితే వచ్చింది, అదే సర్జికల్ స్ట్రైక్ చేయడానికి వచ్చింది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆ మిలిటరీ వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ షాట్లో చూసినట్లయితే ఒక బాంబ్ విసిరే సీన్ ఉంటుంది, దట్టు ఒక పబ్లిక్ బస్లో అయితే విసురుతాడు, అది చాలా బాధ అవుతుంది. అండ్ నెక్స్ట్ షాట్లో చూసినట్లయితే ఆ బాంబ్ విసురుతాడు కదా, అంటే ఈ రీజన్ నాకైతే నా ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఆపరేషన్ అల్తాఫ్ బాబా కంటే ముందే ఇది జరిగిండొచ్చు. అండ్ ఈ షాట్లో చూస్తే చాలా క్లియర్గా చూపిస్తారు, ఆ కాల్ అయితే తెగి పడిపోతుంది సోల్జర్ది. ఇక్కడ చూస్తే మన ముకుందన్ గారు ఏందో ప్లాన్లో ఉన్నారు అండ్ బాధలో ఉన్నారు. వెనకాల పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ఆ వెహికల్ అప్పుడే బాంబ్ వేశారు కదా, ఆ వెహికల్ ఇదే. అయితే ఇది అమరాన్ టీజర్ బ్రేక్ డౌన్. నాకు శివకార్తికేయన్ గారి మూవీస్లో అయితే వరుణ్ డాక్టర్ అంటే చాలా ఇష్టం. ఈ మూవీ చాలా బాగుంటుంది, చాలా ట్విస్టుల్లో ఉంటాయి, చూడకపోతే చూడండి. నెల్సన్ గారి డైరెక్షన్లో వచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిట్ ఇది. శివకార్తికేయన్ గారి మూవీస్లో నాకు ఈ మూవీ అంటే చాలా ఇష్టం. మీకు ఏ మూవీ ఇష్టమైందో అది కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.